ఈరోజు మీకు అవగాహన కలిగిస్తున్న టాపిక్ వచ్చేసి హాట్ వాటర్ బాత్ మరియు కోల్డ్ వాటర్ బాత్ వల్ల మీకు జరిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే వాటి మీద ఈరోజు మనం అవగాహన కలిగిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్నానం అనేది ఎందుకు చేస్తాము, మన శరీరంలో మలమూత్రాలు ఎలా మనం విసర్జిస్తామో అదే తర్వాత హైయెస్ట్ ఎక్స్క్రీషన్స్ మన స్కిన్ ద్వారా, మన పర్స్పిరేషన్ ద్వారా, మనకి చర్మం ద్వారా కూడా వ్యర్థాలు మన బాడీలో నుంచి బయటికి వస్తూ ఉంటాయి. సో ఆ వ్యర్థాలు మనం కొన్ని రోజులు స్నానం చేయకుండా ఉంటే ఎంత వ్యర్థాలు మన శరీరం మీద కలెక్ట్ అవుతుందో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు అవుతాయో మనందరం కూడా ఊహించుకోగలం. ఓకే, సో ఆ వ్యర్థాలు, కాలుష్యాన్ని ఏవైతే మన శరీరం నుంచి వస్తుందో లేదా ఎక్స్టర్నల్గా మన చర్మం మీద వచ్చిన కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి స్నానం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వేడి నీళ్ళతో చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, చల్లటి నీళ్ళతో చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎప్పుడు ఎలాంటి బాత్ చేస్తే మంచిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, చల్లటి నీళ్ళతోని మనం స్నానం చేయడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే, చర్మం బాగా టైట్ అవుతుంది, అంటే యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అవుతుంది, శరీరంలో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది, దాని ద్వారా బాడీలో ఏమైనా స్వెల్లింగ్స్ అలాంటివి ఉంటే కూడా అది మనకు తగ్గడం మొదలవుతుంది. అండ్ ఇమ్యూనిటీ కానీ, మన నరాల వ్యవస్థ కానీ, నాడీ వ్యవస్థ కానీ చాలా స్టిమ్యులేట్ అవుతుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, చల్లటి నీళ్ళు మన శరీరం మీద పడగానే ఒక రకమైన స్టిమ్యులేషన్ మొత్తం నరాల వ్యవస్థలో మొత్తం కూడా స్టిమ్యులేషన్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. సో దాని ద్వారా మెంటల్ అలర్ట్నెస్, మెంటల్ స్టిమ్యులేషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా మన మెటబాలిజం, అంటే మన శరీరంలో వ్యర్థాలు తొలగించే ప్రక్రియని మనం మెటబాలిజం అంటాం. మెటబాలిజం యాక్సిలరేట్ అవుతుంది, దానివల్ల వెయిట్ లాస్ అనేది కూడా జరుగుతుంది, మన రోగ నిరోధక శక్తి స్టిమ్యులేట్ అవుతుంది, మూడ్ ఎన్హాన్స్ అవుతుంది. సో రకరకాల ప్రయోజనాలు మనకి కలుగుతున్నాయి. హాట్ వాటర్ వల్ల, వేడి నీళ్ళ వల్ల ఏం చేస్తుంది, ఫస్ట్ నిద్ర, స్లీప్ క్వాలిటీ, ఎందుకంటే మొత్తం సూదింగ్, బాగా రిలాక్సింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది కాబట్టి బ్రెయిన్ బాగా రిలాక్స్ అవుతుంది కాబట్టి మనకి నిద్ర, స్లీప్ క్వాలిటీ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ పోర్స్ని బాగా డీప్ క్లీనింగ్ చేస్తుంది. సో ఓవరాల్గా శరీరాన్ని బాగా రిలాక్స్ చేస్తుంది. అండ్ కండరాలు కానీ, మన శరీరంలో రక్త ప్రసరణలో కానీ ఏమైనా ప్రవాహంలో ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనకి రెగ్యులేట్ చేస్తుంది.